ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జనక మహారాజు నదీ స్థానము యొక్క మహత్యమును విన్న తరువాత వశిష్ఠుల వారు చూసి, ఓ మహాత్మా, అమృతం వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పరవసత్యం కలుగుతుంది. ఎంత వినినప్పటికీ తని తీరటం లేదు. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రతం చేయాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మాస మహత్యమును వివరించసాగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, సావధానముగా విను. ఈ కథలను వినుట వలన సకల పాపములు పోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తించును. గోపుర ద్వారంబున కానీ గాలి లింగాకారమున కానీ ఆవునేతితో దీపారాధన చేసిన వారు పుణ్యరాశుల యందు అన్ని ధర్మాలు తెలిసిన వారవును ధర్మాత్ములు అవుతారు. ఆవు నెయ్యిని ఉపయోగించి శక్తి చాలని వారు నువ్వుల నూనెతో కానీ, చివరకు ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ ఈశ్వరునికి దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏది దొరకనప్పుడు ఆముదముతోనైనా దీపారాధన చేయవచ్చును. ఈ వ్రతం పుణ్యము కొరకు కానీ, ఆర్భాటం కొరకు కానీ, ఏదైనా ఫలితాన్ని ఆశించి కానీ, పేరు ప్రఖ్యాతులు కొరకు కానీ, ఏ విధంగానైనా సరే తెలిసి చేసిన, తెలియక చేసిన దీపారాధన మహిమ పొందగలుగుతారు. దీనికి ఒక కథ ఉంది, చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాయను. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తూ ఉండేవాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా అయిపోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు, దానాలు చేశారు. పిల్లలు లేకపోవడం వలన ఎంత సంపద ఉన్నా చివరకు పిల్లలు లేకపోవడం వలన ఈ వ్రతాలు, దానాలు చేయడం మొదలుపెట్టారు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఏ విధంగా తపస్సు చేసుకుంటుండగా గోదావరిలో స్నానం చేస్తే నెపంతో పైనల్పుడనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూసి, రాజా, నువ్వెందుకు తపస్సు చేసుకుంటున్నావని అడిగాడు. రాజు సత్యవంతుడై పైసల్ప మహామునిని నమస్కరించి తన తపోకారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని, దయగలవాడే మహారాజా, కార్తీక మాసంలో స్నానం, జపదానాలు చెయ్యి, సాయంకాలంలో శివాలయాన దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. ఆ మహారాజు ముని పలుకులను శిరస వహించి సంతోషంతో రాజధానికి చేరుకొని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్యం దీపారాధన గావించాడు. ఆ మహత్యము వినుట వలన పట్టపురాణి గర్భవతి అయ్యింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయం అయ్యింది. ఆ రాజు ఆనందానికి అంతు లేకుండా అయిపోయింది. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులను వస్త్రములు, రత్నభూషాదులు సమర్పించి సంతోషపరిచాడు. తన బిడ్డ